శ్రీమాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ జ్యోతిషుద్ధి ఫలాకరాయ బ్రహ్మ హరిహరాయ. ఓం పరబ్రహ్మ ఓం నమ ఓం శక్తి. నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 నుంచి 25లోకి మనం అడుగు పెట్టబోతున్నాం. గత సంవత్సరం క్రోధినామ సంవత్సరం 2025 అనగా ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సర లక్ష్మీ సంకల్పమైన రోజు. అంటే ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి గల్లవాళ్ళు. ఈ మేషరాశి గల్లవాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 14 అనగా ఖర్చు. రాజ్యపూజ్యతం 4, అవమానం 3. ఈ రాశి గల్లవాళ్ళు కొద్ది రోజుల కాడి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేక, కొన్ని పనులు జరగక, కొంతవరకు డబ్బు నిలకట్లేక జరుగుతుంటుంది. వాళ్ళు ఏ పని చేయాలనుకున్నా ఆ పని పూర్తిగా చేయలేకపోవడము, చేసే పనిలో మనశ్శాంతులు కలగకపోవడము, సంపూర్ణంగా చేసే పనిలో ఆటంకాలు జరగడము కొద్ది రోజుల కాంచి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళ వారికి. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే, ఏదన్నా కార్యం అనుకుంటే ఆ కార్యం చేద్దామని దగ్గరికి పోతే అది దూరం అవుతుంది. నమ్మిన వాళ్ళకి నమ్మద్రోహాన్ని కలిగించే అవకాశాలు జరుగుతుంటాయి. డబ్బు పరంగా నష్టము జరుగుతుంటుంది. మానసికంగా వాళ్ళు కొన్ని కుటుంబంలో కొంతమందిని మనశ్శాంతిగా ఒకరికొకరికి ఐక్యతను కోల్పోతుంటారు. అది భార్య భర్తలు కావచ్చు, కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు. ఇట్లా కుటుంబంలో వాళ్ళకి ఈ రాశి గల్ల వరకు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల నుంచి వాళ్ళకి పూర్వ వైభోగం పొందే అవకాశాలు ఉన్నాయి. మార్చి 8వ తారీఖు నుంచి వాళ్ళకి అనుకున్న కార్యాలు కానీ, చేసే పనులు కానీ, అధికారం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, చదువు గురించి కానీ, భార్యాభర్తల మధ్య ఉన్న కలహాల గురించి కానీ, ఏ వ్యాపారం చేసినా కూడా వాళ్ళకి సిద్ధి అవుతుంది. మనసు నిలకడ కలుగుతుంది. అనుకున్న దాంట్లో లక్ష్మిని సంపాదించుకోగలుగుతారు. ఏ పని చేసినా కూడా వాళ్ళకి మనసు కుదుటుగా పెట్టుకొని ఆ కార్యాన్ని సంపూర్ణంగా చేయగలుగుతారు. డబ్బు కానీ, తర్వాత ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళని సంతోషంగా దాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈ మార్చి 8వ తారీఖు నుంచి వాళ్ళకి 6 మంత్ వరకు, 6 నెలల వరకు ఈ మేషరాశి గల వాళ్ళకి ఎటువంటి చిక్కులు చికాకులు లేకోకుండా మార్చి నెల నుంచి కరెక్ట్గా 6 నెలల వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తులో బలమైన ఒక సంకల్పాన్ని పొందగలిగే అవకాశాలు వాళ్ళకి తొందరలోనే ఉన్నాయి. కాకపోతే ఆ రాశి గల వాళ్ళు ముఖ్యంగా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోవాలి. ఈ సూర్య నమస్కారం చేసుకున్న దానివల్ల మనకి బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తెలివితేటలు, ఆలోచన, డబ్బు సంపాదించాల్సిన విధానము అన్ని విధాలుగా పెరిగే అవకాశం కంపల్సరిగా ఆ సూర్య భగవాన్ నుంచి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సూర్య భగవాన్ని మీరు పూజించాలి.